కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ పి సతీష్ అధ్యక్షతన తిమ్మాపురంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు. ఈ స్టాల్స్ ను ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం వేడుకలు నిర్వహించగా ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన పలువురు తమ అనుభవాలను పంచుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కనీసం 10 సంవత్సరాల కాలం పడతారు. ఆ 10 సంవత్సరాల కాలంలో చేయవలసిన పనిని 2 సంవత్సరాల్లో సగం పైగా పనులు పూర్తి చేసినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియవలసిందని అందులో తేరుకోవడం అంటే మామూలుగా తేరుకోవడం మాటలు కాదు. అంత విధ్వంసం సృష్టించారు. ప్రతి వ్యవస్థని నాశనం చేశారు. 16 నెలలు జైల్లో ఉండి కనపడ్డ ప్రతి క్రిమినల్ దగ్గర పాఠాలు నేర్చుకుని వచ్చి ఆ పాఠాలన్నీ ఇక్కడ ముఖ్యమంత్రి రూపంలో వచ్చి ఆ పాఠాలన్నిటితో ఇక్కడ వేల మంది క్రిమినల్స్ తయారు చేశారు. ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేశారు. నా పిల్ల ఈవేళ నా మనవరాలు, నా పిల్ల స్కూల్కి వెళ్తే తిరిగి వెనక్కి వస్తుందో లేదో భయం. ఆ కిడ్నీలు పట్టుకుపోతారో, మా పిల్లలు తీసుకెళ్తారేమో, అమ్మేస్తారేమో, కిడ్నీలు పట్టుకుపోతారో తెలియదు. ఒక 40 వయసు ఆవిడ రోడ్డు మీద నడిచేస్తుంటే మెడలో చైన్ లేకపోయి ఆవిడ పీక్ గురేసేస్తాడని భయం. ఈ గంజాయి తాగి విచ్చలవిడిగా అగాత్యాలు చేస్తా ఉన్నారు. అదో భయం, ఒక భయం. మళ్ళా ఇది కాక నేను వస్తే మళ్ళా ఏమన్నాడు, రప్ప అడిచేస్తాడట. రప్ప అంటే ఎవరిని బెదిరిస్తున్నాడు అతను నాకు అర్థం కావట్లేదు. ముందు ప్రజలకు మంచి చేద్దాం, చేసిన తర్వాత ఇంటి జోలికి వెళ్దాం అన్నారు. అంటే ఊరుకోవట్లేదు, వాళ్ళు కుదరట్లేదు. ఈ లబ్లో మళ్ళీ మొదలు పెట్టిస్తారు నోటికి వచ్చినట్టు వాళ్ళు మొదలు పెట్టిస్తారు. రైలు కవిస్తా ఉన్నారు. 7 రోజులు వెళ్ళాము మనం. ఇప్పుడు ఎందుకు వెళ్ళాం? ఇప్పుడు వెళ్తాం, ఏం చేయాలో చేస్తాం. చేసే ముందు ప్రజలకి కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు అడిగారు కదా, రోడ్డు వేసేవా ట్రైన్ పెడతామని అడిగారు కదా. అటువంటి పనులు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చేసిన ఈ కార్యక్రమం మీద ఇవాళ సగర్వంగా ఆ నాయకులందరి గురించి చెప్పగలుగుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏ రోజు ఈ కాన్స్టిట్యూన్సీ పరిధిలో 100 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామని చెప్పి ఏ రోజు కూడా మనం అనుకోలేదు.